కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అదానీ గ్రూప్ పై అమెరికాలో నమోదైన ఛార్జ్ షీట్ లో అధికారులు ఏ శాఖకు చెందిన వారు, వారి పేర్లు ఏంటి అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ అవేమీ లేవు. దీన్ని ఎలా చూడాలి అని దానికి సంబంధించి పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి వెంకటేష్ మా ప్రతినిధి అందిస్తారు. వెంకటేష్, అదానీ వ్యవహారం పైన ఈరోజు దేశంలో పేరుగాంచినటువంటి ఇద్దరు న్యాయ కోవిదులు, న్యాయ నిపుణులు క్లియర్గా మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా యుఎస్లో న్యూయార్క్ కోర్టులో దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి 5 అభియోగాల్లో కేవలం 2 అంశాలకు సంబంధించి చాలా సీరియస్ అంశాలు. సో ఆ సీరియస్గా ఉన్నటువంటి ఆ 2 అంశాల్లో కూడా అదానీ పేరు కానీ ఆయన బంధువుల పేర్లు కానీ ఎక్కడా లేవు అని కూడా స్పష్టంగా చేశారు. మిగిలినటువంటి 3కు సంబంధించినటువంటి 3 ఛార్జెస్కి సంబంధించిన కేవలం సివిల్ ఇష్యూస్ మాత్రమే, కేవలం పెనాల్టీస్తో సరిపోయేటువంటి పరిష్కారం అయ్యేటువంటి ఇండిక్ట్మెంట్ తప్ప అందులో ఎలాంటి క్రిమినల్ అఫెన్సెస్ ఏవీ లేవని క్లియర్గా ఈరోజు ఒకవైపు ముకుల్ రోహత్గి, ఇంకోవైపు మహేష్ జెఠ్మలా అని అభిప్రాయపడ్డారు. వీరిద్దరు కూడా ఇండియాలో టాప్ లాయర్స్. సో ఈ టాప్ లాయర్స్ దీనికి సంబంధించినటువంటి ఈ ఛార్జ్ షీట్ను పూర్తిగా క్షుణ్ణంగా చదివిన తర్వాత ఈ మొత్తం వ్యవహారంలో కూడా అదానీకి సంబంధించినటువంటి అదానీ అలాగే ఆయనకు సంబంధించినటువంటి బంధువులకు సంబంధించినటువంటి నేరుగా వారి పేరు ఎలాంటి ప్రస్తావన కూడా లేదు. FCPA అంటే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ వయలేషన్కి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి వయలేషన్స్ లేవు. దానికి సంబంధించినటువంటి FCPAలో వీరి పేరు ఎక్కడ కూడా చేర్చలేదనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా ఈ కౌంట్లో ఎక్కడ కూడా లేదనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం అంతా కూడా కేవలం స్కెచీ సమాచారం మాత్రమే, చాలా అస్పష్టమైనటువంటి సమాచారం ఉంది. అలాగే రెండవది, దాన్ని విడుదల చేసినటువంటి టైమింగ్ పైన కూడా వీరు అనేక అనుమానాలు రేకెత్తించారు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇటు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఈ ఓటమి నుంచి మొత్తం ప్రజల్ని పక్కదోవ పట్టించే దిశగా ఈ కొత్త వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి దేశంలో వెల్త్ క్రియేటర్స్గా అదానీ కానీ ఇతర పారిశ్రామికవేత్తలు ఉన్నారు. సో ఈ వెల్త్ క్రియేటర్స్ పైన ఫారిన్ ఏజెన్సీస్ ద్వారా, విదేశీ దర్యాప్తు సంస్థల ద్వారా దానిపైన బురద జల్లడం ద్వారా మన దేశంలో ఎవరైతే వెల్త్ క్రియేటర్స్గా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను బదనాం చేసేందుకే ఈ రకమైనటువంటి చర్యలకు కాంగ్రెస్ పార్టీ ఒడుగెడుతోంది అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. నిజానికి ఒకవైపు అదానీ కానీ మిగిలినటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు దేశంలో సంపదను సృష్టించేందుకు, సంపదను పెంచేందుకు ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే వారిపైన ఇతర దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో లేనిపోని అభియోగాలు, ఆరోపణలు మోపి ఆ విషయాలను దేశంలో తీసుకొచ్చి వారందరినీ కూడా నిందలు మోపి ఆరోపణలు మోపేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి సందర్భం. నిజానికి ఈ న్యూయార్క్ కోర్టులో దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో కూడా ఏవైతే 5 కౌంట్స్ ఉన్నాయో 5 కౌంట్స్లో ఒకటోది 5వ కౌంట్లో ఈ రెండిట్లలో సీరియస్గా ఉన్నప్పటికీ ఈ సీరియస్ ఇష్యూలో ఎక్కడ కూడా అదానీ పేరు కానీ అతని బంధువుల పేర్లు కానీ ఏవి కూడా ఈ కౌంట్ 1లో కానీ కౌంట్ 5లో లేవు అని ఇప్పటికే అదానీ స్పష్టం చేసింది. అలాగే ఇటు న్యాయ నిపుణులు కూడా క్లియర్గా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈరోజు వెల్లడించారు. అలాగే దీన్ని మొత్తాన్ని రాజకీయాల కోసం వినియోగించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు మహారాష్ట్రలో ఓటమి నేపథ్యం, ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశం నుంచి బయటపడి అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు, దాడి చేసేందుకు, అధికార పార్టీ పైన రాజకీయంగా దాడిని పెంచే క్రమంలో భాగంగా అదానీ వ్యవహారాన్ని ఉపయోగించుకుంటోంది. ఇదంతా కూడా ఖచ్చితంగా డైవర్షన్ టాక్టిక్స్ కాంగ్రెస్ పార్టీ ప్లే చేస్తోంది. ఒకవైపు ఇటు అధికార పార్టీ పైన, అలాగే దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి వెల్త్ క్రియేటర్స్ పైన లేనిపోని అభియోగాలు, ఆరోపణలు మోపడం ద్వారా ఆ సంస్థల్ని అంతర్జాతీయంగా దెబ్బతీయడమే కుట్రగా ఈ మొత్తం వ్యవహారం చేస్తున్నట్టు చెప్తున్నారు. నిజానికి ముకుల్ రోహత్గి చాలా గతంలో అటార్నీ జనరల్గా దేశానికి పనిచేశారు, న్యాయ నిపుణుడు. ఆయన మొత్తం ఛార్జ్షీట్ అంతా కూడా క్షుణ్ణంగా చదివిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఆరోపణలు ఏవి కూడా ఎలాంటి ఇటు అదానీ పేరుకు సంబంధించి ఎలాంటి స్పష్టమైనటువంటి విషయాలు కానీ స్పష్టమైనటువంటి ఆధారాలు ఏవి లేవు. కేవలం అస్పష్టమైనటువంటి సమాచారం ఉంది. కేవలం 2-3 కౌంట్లకు 2, 3, 4 సంబంధించిన కౌంట్లలో మాత్రమే అస్పష్టమైనటువంటి సమాచారం ఉంది. మిగిలిన వాటిలో అసలు కనీసం పేరు కూడా లేదు అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ 2,000 కోట్ల రూపాయల ముడుపులు చెల్లిస్తే అవి ఎవరికి చెల్లించారు, ఎక్కడ చెల్లించారు, ఏ మోడ్లో చెల్లించారు, దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఎక్కడా లేదు. ఎవరు ఆఫర్ చేశారు, దీనికి సంబంధించినటువంటి సమాచారం ఎక్కడ కూడా ఈ అభియోగ పత్రాల్లో లేవు. ఈ మొత్తం అభియోగ పత్రాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా
బయటికి వస్తున్నటువంటి సమాచారం అంతా కూడా కేవలం ఆరోపణలు తప్ప ఇందులో ఎలాంటి నిజాలు లేవు, సాక్ష్యాలు లేవు అనేటువంటి విషయాన్ని పూర్తిగా ఛార్జ్షీట్ను చదివిన తర్వాత అర్థమవుతుందని ఈరోజు దేశంలో ఉన్నటువంటి టాప్ లాయర్స్ ముకుల్ రోహత్గి కానీ మహేష్ జట్మలాని ఈరోజు స్పష్టంగా ఢిల్లీలో చెప్పారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.